అట్లా అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. మీరు పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషనో ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా. సార్ మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో, మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు. అట్లా అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి, నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే, తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు అవుతుండే స్పీచ్. ఎందుకు సార్, లైవ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరు సాక్ష్యం ఉంది?